హలో ఫ్రెండ్స్ అందరికీ 25th నవంబర్ బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ చేద్దాం. అయితే కంప్లీట్గా డే టైం ఫ్రేమ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ మనం తీసుకున్నామో, ఎందుకంటే డే టైం ఫ్రేమ్ కంటే లోవర్ టైం ఫ్రేమ్ ఏదైతే 1 అవర్ ఇంకా 1 అవర్ కంటే బిలో అన్నిట్లోనే ట్రెండ్ బీరిష్గానే ఉంది. అండ్ కంప్లీట్గా డే టైం ఫ్రేమ్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాక డే టైం ఫ్రేమ్లో రేంజ్లో రేంజ్లో మనం డిస్కౌంట్ జోన్లోని డిమాండ్లో ఉన్నాం, ఎక్స్ట్రీమ్ డిమాండ్లో. అండ్ ఎక్స్ట్రీమ్ డిమాండ్ నుంచి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి అనుకున్నాం. సో అలాగే అయింది. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో లోవర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉన్నాయో 15 మినిట్స్ అండ్ 1 అవర్ అన్నీ మనకి ప్రీవియస్ స్ట్రక్చర్ని చేంజ్ చేసింది. అంటే ప్రీవియస్ లోవర్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. సో అక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా అయింది. కన్ఫర్మేషన్ కుదిరింది ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ ఇప్పుడు బుల్లిష్ సైడ్ ఉంది, హైయర్ టైం ఫ్రేమ్తోనే మర్జ్ అయింది. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ హై ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్కి అక్కడి నుంచి డే టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో బుల్లిష్లో ఉంది కదా. సో బుల్లిష్ టైం ఫ్రేమ్ని కంటిన్యూ చేసుకుంటూ పైకి వెళ్తుందని చెప్పి హైయర్ టైం ఫ్రేమ్ని రెస్పెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాం. ఓకే, సో ఎక్కడి వరకు వెళ్తుంది? ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బయస్ అని చెప్పి తెలుస్తుంది. బట్ ప్రజెంట్ హడల్ ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి వరకు స్కోప్ ఉంది దీనికి వెళ్ళడానికి, ఇవన్నీ చూద్దాం. అయితే నేను ఎండ్ ఆఫ్ ది డేకి బీటీఎస్టీ హోల్డ్ చేశాను బుల్లిష్ సైడ్. అయితే రీజన్ ఏంటంటే 15 మినిట్స్లో లాస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ క్లోజింగ్ పైన అయింది. సో ఇదే, ఇంకా ఇంతకు మించి పెద్ద లాజిక్ ఏం లేదు. ట్రెండ్ అలాగే బుల్లిష్లోనే ఉంది. నా హైయర్ టైం ఫ్రేమ్ కూడా లోవర్ టైంతో మర్జ్ అవుతుంది. సో వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఎక్కడి వరకు సప్లై అనేది మెన్షన్ చేస్తే, నేను ఇక్కడ హడల్ ఒకటి ఉంది, ఆ హడల్ నుంచే రీబ్యాలెన్సింగ్ చేయడానికి కిందకి కరెక్షన్ అవుతుందని చెప్పి అనుకొని ఇక్కడ ఒకటి పెట్టుకున్నా. బట్ ఇక్కడ ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు నేను సెల్లింగ్ సైడ్కి, ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది బుల్లిష్ ఉండడం వల్ల నేను ఎటువంటి కౌంటర్ ట్రేడ్ తీసుకోవట్లేదు. అండ్ నేను మ్యాక్స్ ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనేది ఏర్పడింది. సో దానికి ముందు హడల్ కూడా, అండ్ ఇక్కడి నుంచి కరెక్షన్ వస్తుందని చెప్పి నేను ఎలా అనుకున్నానంటే, మనం నార్మల్గా 1 అవర్ అండ్ 4 అవర్స్ ఏదైనా తీసుకుంటే మన రేంజ్ డిస్కౌంట్ అండ్ ప్రీమియం రేంజ్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా డిస్కౌంట్ లెవెల్ క్రాస్ అయ్యి ఏదైతే ప్రీమియం 50% లెవెల్ ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచే కరెక్షన్ స్టార్ట్ అయింది. అంటే 50%కి వస్తే కరెక్షన్ అవ్వాలి అని రూల్ ఏం లేదు, కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అలర్ట్ అయ్యాను అంతే. ఓకేనా? అండ్ ఇప్పుడు మనకి సప్లై ఎక్కడైనా కనిపిస్తుందంటే ఎక్కడ లేదు. అండ్ నేనైతే ఈ ఏదైతే ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ప్రజెంట్ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఈ ఇంబ్యాలెన్స్ వరకు టార్గెట్ పెట్టుకుంటున్నా కమింగ్ డేకి, అంటే రేపు ఓపెన్ అయిన తర్వాత అయితే డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. లేదంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అయిందంటే మ్యాక్స్ ఇక్కడ హడల్ ఉంటుంది. ఎందుకంటే చూడండి 15 మినిట్స్లో నాకు లో టైం ఫ్రేమ్లో అయితే లైక్ 1 మినిట్లో అయితే ఇక్కడ నుంచి హై, లో, అండ్ మళ్ళీ కొత్త హై క్రియేట్ చేయలేకుండా లోన్ బ్రేక్ చేసింది. సో స్వింగ్ ఏంటంటే లోవర్ హై అండ్ లోవర్లో ఫామ్ చేస్తుంది. బట్ ఎక్కడి వరకు ఇలాగ లోవర్ హై ఫామ్ చేస్తుంది, దానికి ఏదో ఒక టార్గెట్ అంటూ ఉంటుంది కదా ఇక్కడ వరకు మూవ్ చేయాలని చెప్పి. సో ఈ డిమాండ్ ఏదైతే ప్రీవియస్ డిమాండ్ ఉందో ఈ ఆ ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అవడం వరకు ఇది లోవర్ హై లోవర్లో చేసుకుంటూ పోయింది. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మళ్ళీ దీనికి రెస్పెక్ట్ చేస్తూ ఇది బ్రేక్ చేసిందంటే మనం దీంట్లో ఎక్స్ట్రీమ్ ఏదైతే 1 మినిట్లో అన్మిటిగేటెడ్ జోన్ ఉంటుందో అక్కడ వరకు ఎక్స్ట్రీమ్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం ప్రో ట్రేడ్ ఏదైతే ఉందో బుల్లిష్ సైడ్ అటు సైడ్ మూవ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్స్ నేనైతే ఇది లోవర్ టైం ఫ్రేమ్ కాబట్టి ఇది పెద్ద రెస్పెక్ట్ చేయదు. ఇది జస్ట్ లిక్విడిటీ క్రియేట్ చేసింది. మ్యాక్స్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అండ్ ఇంకోటి లైక్ ఈ గ్యాప్ ఇక్కడ ఉంది కదా, దీన్ని కవర్ చేయడానికి ఇక్కడికి వస్తుంది కదా అని చెప్పి అనుకోవచ్చు. మ్యాక్స్ ఇక్కడికి రాకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్లో సెల్లింగ్ ఇక్కడ ఎక్కడా జరగలేదు. 15 మినిట్స్లో సెల్లింగ్ జరిగి ఉంటే దానికి ఆర్డర్స్ ఏదైతే వాళ్ళ పెండింగ్ ఉన్నదో అంటే లాస్లో ఉన్నాయి, ఆ లాస్లో ఉన్న ఆర్డర్స్ని ఫిల్ చేయడానికి రావడానికి అవకాశాలు ఉండొచ్చేమో అని. బట్ ఇక్కడైతే నాకు ఏమనిపించట్లేదు. మ్యాక్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి నేను ఎప్పుడైనా లిక్విడిటీ అనేది చాలాసార్లు నేను చాలామందికి చెప్పాను, అది మీకు కూడా షేర్ చేస్తాను. లిక్విడిటీ అనేది ఎప్పుడు డబుల్ బాటమ్ అండ్ డబుల్ టాప్ ప్యాటర్న్, అదే డబ్ల్యూ ప్యాటర్న్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఛానల్స్ అనేది ఫ్లాగ్ ప్యాటర్న్స్ అనేవి, ఇవన్నీ మనకి లిక్విడిటీ అనేది క్రియేట్ చేయడానికే. సో ఎప్పుడు మనం దాంట్లోనే ట్రాప్ అవ్వకూడదు. అండ్ ఇండెక్స్ చార్ట్లో చూసినట్టయితే ఇండెక్స్ చార్ట్లో చూసినట్టయితే ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక లో అండ్ ఇక్కడ ఒక లో ఎగ్జాక్ట్గా విత్ 100 ఆల్మోస్ట్ 98% ఇది మిటిగేట్ అయిపోయింది ప్రీవియస్ లోది. ఓకే, అక్కడ వరకు మిటిగేట్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో
ఈ ఇప్పుడు డబుల్ బాటమ్ క్రియేట్ అయింది కాబట్టి హెవీ లిక్విడిటీ ఇక్కడ ఉంది. సో మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే ఈ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి పక్కా ఏదో రోజు వస్తుంది. అప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఫాల్ అవుతుందో ఆ ఫాల్ మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసి అన్మిటిగేటెడ్ ఏదైతే మనకి రీటెస్ట్ అవ్వడానికి 50% జోన్ ఒకటి ఉంటుంది. నేను ఈ లెవెల్ వరకైనా వస్తుంది అనుకుంటున్నా, 48,500 వరకుని అప్కమింగ్ ఫ్యూచర్లో, ఇప్పుడైతే కాదు. అది కరెక్షన్ అవ్వాలి అంటే మ్యాక్స్ ఫస్ట్ అయితే ఈ హైని బ్రేక్ చేసుకుంటూ ఈ ఇంబ్యాలెన్స్ అన్ని క్రియేట్ చేసి, ఈ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ అన్ని ఫిల్ చేయాలి. అక్కడి నుంచి ఏమైనా మనకి గ్లోబల్ న్యూస్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటే అప్పుడు హెవీ సెల్లింగ్ రావాలి. లేదంటే ట్రెండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యి ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ తిరిగి అవకాశం వచ్చి అవకాశాలు అయితే ఉన్నాయి. నేనైతే ఇదే అనుకుంటున్నాను, ఎందుకంటే హెవీ లిక్విడిటీ ఇక్కడ క్రియేట్ అయింది. చాలామంది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని కిందన వెయిట్ చేసి ఉంటారు, అంటే మళ్ళీ హైని బ్రేక్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు నేను ఇది డే టైం ఫ్రేమ్లో పెట్టాను. సో మీరు నార్మల్గా ఏ టైం ఫ్రేమ్ అయినా ఎప్పుడైనా డబుల్ బాటమ్ క్రియేట్ అయినా, డబుల్ టాప్ క్రియేట్ అయినా, లైక్ ఛానల్ ప్యాటర్న్స్ ఏమైనా క్రియేట్ అయినా, ట్రెండ్ లైన్స్ క్రియేట్ అయినా, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ క్రియేట్ అయినా, మీరు ఎక్కడైనా చూడండి లిక్విడిటీ ఎప్పుడైతే ఎక్కువ క్రియేట్ అవుతుందో దాని స్టాప్ లాస్ హంచ్ చేయడానికి ఖచ్చితంగా వెళ్తుంది. సో ఇదే నేను షేర్ చేసుకుని అనుకుంటున్నా. సో మార్కెట్ అనేది బుల్లిష్లోనే ఉంది. సో మ్యాక్స్ చూడండి, ప్రో ట్రేడ్ అయితే బుల్లిష్గా ట్రేడ్ చేయండి. ఎప్పుడైనా డిప్ వచ్చినప్పుడు ప్రతిసారిని ట్రేడ్ తీసుకోవడానికి, బట్ ఒక టార్గెట్ పెట్టుకోండి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. ప్రతిసారి డిప్ వస్తుందని చెప్పేసి సి సైడ్ మనం తీసుకోవడానికి లేదు. మంచిగా ఆర్డర్ బ్లాక్స్ క్రియేట్ చేసుకోండి, ఎంట్రీస్ తీసుకోండి. థ్యాంక్ యూ.